ఓకే ఓకే బయటకు వచ్చాను బయటకు వచ్చి బాబు కానిస్టేబుల్ అన్నా అయితే ఈరోజు అరాచక పాలన, విధ్వంసకర పాలన, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఏదైతే రాష్ట్ర ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, కార్పొరేటర్లు కానీ కోరుకున్నారో ఈ అవినీతి అందమొందించాలి, ఈ అవినీతి పాలనకి చమరగీతం పాడాలి అని చెప్పి కార్పొరేటర్లందరూ కూడా మాకు మెజార్టీ లేకపోయినా మమ్మల్ని మోటివేట్ చేసి మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, గడిచిన 4 సంవత్సరాల్లో జరిగిన అవినీతిని బయటికి తీయాలి, ఏదైతే ప్రజాధనం లూటీ అయిందో దాన్ని అంతా కూడా వెనక్కి తీసుకోవాలి, మీరు రాష్ట్రంలో పరిపాలన చేస్తే కాదు ఈ జిల్లాలో జరిగిన అవినీతిని పెద్ద ఎత్తున మనం అరికట్టాలి అని చెప్పి కార్పొరేటర్లందరూ మమ్మల్ని మోటివేట్ చేసి పెట్టిన తీర్మానం ఇది. ప్రజా విజయం, కార్పొరేటర్ల విజయం. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మెజార్టీ లేకపోయినా పెట్టారు అని చెప్పి. మేము పెట్టలేదు. ఎవరైతే కార్పొరేటర్లు అవినీతి సహించక అక్కడ ఎమ్మెల్యేక వచ్చి మాతో కలిశారో అదంతా లెక్క సరిపోయిన తర్వాత వాళ్ళకి మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ఎన్డీఏ కూటమిలో 14 మంది ఉన్న జనసేన మేము కానీ, ఎక్స్ఎఫ్ఏ సభ్యులు 14-3-17 మందులతో ఒక పెద్ద సంఖ్యతో వారికి మద్దతు తెలియజేసి విజయం సాధించినందుకు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మమ్మల్ని మోటివేట్ చేసి రోజువారీ మాతో మోటివేట్ చేసిన నాదెండ్ల మనోహర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మా అధ్యక్షుడు, నగరాధ్యక్షుడు వంశీ కానీ, మా సీనియర్ కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున మాకు అండగా నిలబడి, అంటే ఎంత ఆనందం అంటే ఇది ఒక్క వ్యక్తి కూడా మిస్ అవ్వకుండా మా 17 ఓట్లు పట్టడం అనేది శుభసూచకం. భవిష్యత్తులో మీకు మంచి పరిపాలన ఈ నగరపాలక సంస్థ ద్వారా, ఈ జీవీఎంసీ ద్వారా ప్రజలను మన్ననలు పొందే పరిపాలన మీకు ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇది ప్రజా విజయం. చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిచ్చే తోడ్పాటుతో, వారిచ్చే నిధులతో, మాకిచ్చే ఒక మద్దతుతో ఈ విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి తెలియజేస్తూ ఓటేసిన 74 మందికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.